ప్రభు నామమును బట్టి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. నా కొరకు భారంగా ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి, అలాగే నా కొరకు భారంగా ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి ఎన్నో వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు నమ్మదగిన వాడు. దేవుడు తన అద్భుతమైన కార్యం, ఆశ్చర్యకరమైన కార్యం మరోసారి తన కుమారుడు మా పట్ల జరిగించి తన మహత్యం ఏమిటో, తన ఎటువంటి వాడు మరోసారి దేవుడు తను రుచిపరుచుకుంటూ వచ్చాడు. దేవుడు అనేకసార్లు అనేకమైన ఇబ్బందుల్లో తోడుగుండి నడిపించి, దేవుడు తన మా వెనువెంట నడుస్తూ శత్రువు అనేకసార్లు చెలరేగినప్పుడు దేవుడు తన వాగ్దానం ద్వారా, తన వాక్యం ద్వారా మమ్మల్ని దినదినం బలపరుస్తూ, మమ్మల్ని కాపాడుతూ ఆయన రెక్కల చాటును భద్రపరుస్తూ వచ్చాడు. జనవరి మొదటి మాసం నుంచి ఇప్పటి వరకు దాదాపు 8 నెలలు దేవుడు తన బలిష్టమైన రెక్కల చాటును భద్రపరిచి, దేవుడి ఇటువంటి ఈ మాత్రం స్వస్థత ఇచ్చి దేవుడు తిరిగి మా మధ్యలో నిలబెట్టినందుకు దేవునికి కృతజ్ఞతలు వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు సెలవిచ్చినట్టు ఆయన తన భక్తులను ఏమాత్రం విడవకుండా తన వాగ్దానాల ద్వారా దినదినము మనం బలపరుస్తూ కాపాడుతూ వస్తున్నాడు. దేవుడు గత కాలం అంతా మనం కాచి కాపాడు, ఇక ముందును కాపాడుతాడు అనే నమ్మకం, నిరీక్షణ దేవుడు చేసిన కార్యం ద్వారా మాకు కలిగించాడు. చిన్న వాక్యం చదివి చిన్న వచనం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 10-11 వచనం. ఆయనటి గొప్ప మరణం నుంచి మమ్మల్ని తప్పించను, ఇక ముందు తప్పించను, మరియు మా కొరకు ప్రార్థన చేయటం వలన మీరు కూడా సహాయం చేయొచ్చుండక ఆయన ఇంకా ముందుకు మమ్మల్ని తప్పించిన ఆయన నిరీక్షణ గలవారు ఉన్నాం. దేవుడి వాక్యం ద్వారా దినదినం మమ్మల్ని బలపరుస్తూ, ఈ వాక్యం ద్వారా మమ్మల్ని ధైర్యపరుస్తూ గత కాలంలో మమ్మల్ని తప్పించాడు. గత కాలం అనేక పర్యాయములు 2020 సంవత్సరంలో 10 నెలలు అక్కడ ఉన్నప్పుడు కూడా దేవుడు తన కృపతో ఉంచి మమ్మల్ని రక్షించాడు. అలాగే తిరిగి మరో పర్యాయము కూడా దేవుడు తన యొక్క మహత్యం కార్యం మా పట్ల బయలుపరిచాడు. దేవుడు చేసిన ప్రతి మేలు బట్టి నేను కృతజ్ఞుడైనాను. ఆ యొక్క గొప్ప మరణం నుంచి, గొప్ప ఆపద నుంచి గత కాలంలో తప్పించాడు, ఇక ముందు తప్పిస్తాడు అని నమ్మకం, నిరీక్షణ దేవుడు మాకు కలిగజేశాడు. అలాగే మేకా గ్రంథంలో సెలవిచ్చినట్టు శత్రువు నా మీద ఈ మాత్రం స్వస్థత ఇచ్చి దేవుడు మీ ముందు నిలబెట్టాడు. మరోసారి నా కొరకు భారంగా ప్రార్థన చేసిన వారందరూ బట్టి వందనాలు.